మనం ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి ఉపేందర్ మనకి అందుబాటులో ఉన్నారు. సో ఖమ్మంకి సంబంధించి ఖమ్మంలో యథేచ్ఛగా ఇసుక రవాణా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మంత్రుల పేర్లు చెప్పుకొని దందా చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని కూడా మనకు తెలుస్తూ ఉంది. పొంగులేటి, తుమ్మల, భట్టి పేర్లతో కొనసాగుతున్నటువంటి దందా. దళారుల ఆగడాలపై మంత్రుల అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇసుక లారీని అడ్డుకున్నటువంటి మైనింగ్ ఆఫీసర్లపై కూడా ఇసుక మాఫియా దౌర్జన్యం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రులుగా ఉన్నటువంటి శుభతరుణంలో ఖమ్మంకి సంబంధించి ఇలాంటి తరహా వార్తలు ఆవిడ ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఉపేంద్ర, చెప్పండి. రాజశేఖర్ ఖమ్మంకి సంబంధించి నాళ్ళు ఉట్టుచుక్క కొనసాగినటువంటి ఏదైతే ఇసుక మాఫియా ఉందో ఇప్పుడు యథేచ్ఛగా తన ఇసుక మాఫియా యొక్క అరాచకాలు మరోసారి కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఖమ్మంకి సంబంధించి ఇటీవల కాలంలో ఖమ్మంలో జరిగినటువంటి ఎన్నికల అనంతరం కూడా ఎన్నికలకు ముందు ఎన్నికల అనంతరం కూడా అధికార పార్టీ చెందినటువంటి కొద్ది మంది ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తానే ఇసుకకు సంబంధించి రవాణా చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అధికారాన్ని కోల్పోయాక మొన్నటి వరకు అధికార పార్టీలో ఉన్నటువంటి కొద్ది మంది కాంట్రాక్టర్ ఇసుక మాఫియాకి చెందినటువంటి కొద్ది మంది టీము ప్రస్తుతం జెండా మార్చి కాంగ్రెస్ లో చేరి అదే విధంగా కంటిన్యూషన్ చేయడం కోసం ఇసుక దందాన్ని అక్రమంగా కొనసాగిస్తా ఉన్నారు, రవాణా చేస్తున్నారని చెప్పేసి కూడా జిల్లా వ్యాప్తంగా జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా ఖమ్మంకు సంబంధించినటువంటి ఇటీవల కాలంలో గనక పరిశీలిస్తే ఆంధ్ర ప్రాంతం చెందినటువంటి ఆత్మకూరు ప్రాంతం నుంచి కృష్ణా నది నుంచి వచ్చినటువంటి ఏదైతే ఇసుక ఉందో అది ఖమ్మం నగరంలో యథేచ్ఛగా రవాణా కొనసాగుతుంది. తెల్లవారుజామున మొత్తం కూడా ఎక్కడికక్కడికి కూడా లారీల్ని తీసుకెళ్లేసి అధికారులు, పోలీసులు, ఆర్టీఓ యొక్క అండదండలతో ఈ రకమైనటువంటి వ్యాపారం చేస్తున్నారని చెప్పేసి కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ప్రచారం జోరుగా కొనసాగుతా ఉంది. ప్రధానంగా చింత సచ్చిన పులుపు సావలేదు అనేటువంటి సామెతలాగా ఖమ్మం జిల్లాకు సంబంధించి ప్రధానమైనటువంటి ఎవరైతే బీఆర్ఎస్ శ్రేణులు గతంలో చేశారో తిరిగి కాంగ్రెస్ లో చేరిన తర్వాత ప్రధానమైనటువంటి ముఖ్య నేతలు ఖమ్మం జిల్లాలో అవినీతి అంటే మచ్చలైనటువంటి నాయకులుగా ఉన్నటువంటి మంత్రులుగా గెలుపొందినట్టు ఉన్నటువంటి నేతలు శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, భట్టి విక్రమార్క ఎవరైతే ఉన్నారో వీరు ముగ్గురు పేర్లు వాడుకుంటూ తన యొక్క వ్యాపారాలను కొనసాగించాలని చెప్పేసి కూడా చాప కింద నీరులా ప్రయత్నం చేస్తున్నట్టుగా సమాచారం. దాంట్లో భాగంగానే ప్రస్తుతం గత ఎన్నికలకు సంబంధించి 3వ తారీఖు కొత్త గవర్నమెంట్ కి సంబంధించి అనౌన్స్ కాబోతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ రోజు నుంచి ఈ కూడా పూర్తి స్థాయిలో అర్ధరాత్రి మాత్రమే ఈ యొక్క అక్రమ ఇసుక దందా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్టు కూడా జోరుగా ప్రచారం కొనసాగుతున్న నేపథ్యం. ప్రధానంగా ఖమ్మంకి సంబంధించి ఖమ్మం జిల్లాలో 14వ డివిజన్ చెందినటువంటి ఆ ప్రాంతంలో ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఒక బిల్డర్ దాని యొక్క ఏదైతే బిల్డర్ యొక్క ఆలోచన ఉందో ఆ బిల్డర్ యొక్క ఏరియాలోనే ఆ ఇసుకల్ని పెట్టి ఇసుక లారీలు కూడా పెట్టి అక్కడి నుంచి సప్లై చేస్తున్నట్టుగా సమాచారం అందినటువంటి నేపథ్యంలో అది కనీసం అధికారులకు సంబంధించి కూడా పట్టించుకోవడం లేదు. ఇటీవల కాలంలో వరుస కథనాలతో పాటు అధికారులతో మాట్లాడిన తర్వాత ఇసుక కాంటా వద్ద ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఇసుక లారీని అడ్డుకున్నటువంటి ఎవరైతే మైనింగ్ అధికారులు ఉన్నారో మైనింగ్ అధికారులని ఇసుక లారీ యాజమాన్యంతో పాటు ఆ మాఫియా గ్యాంగ్ అందరూ కలిసి బెదిరించినట్టుగా మనకు సమాచారం అందింది. కానీ ఇంత జరిగి బెదిరించి లారీ అక్కడి నుంచి తీసుకెళ్లినా సరే వారి ఎవరైతే మాఫియా ఉందో మాఫియా మీద కనీసం పిటిషన్ కూడా అధికారులు ఇవ్వకపోవడం పట్ల అధికారులకు ఇసుక గ్యాంగ్ మధ్య ఉన్నటువంటి ఎటువంటి ఒప్పందాలు ఉన్నాయనేటువంటిది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై ఖచ్చితంగా విచారణ జరపాలని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వాలు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇన్నాళ్ళు గుట్టు చప్పుడు కాకోకుండా అధికార పార్టీ అండదండలు సాగినటువంటి వ్యవహారం ప్రస్తుతం కాంగ్రెస్ లో చేరి కాంగ్రెస్ లో ఉన్నటువంటి నేతల యొక్క పేర్లను వాడుకుంటూ ఈ రోజు ఇలాంటి చేస్తున్నటువంటి వ్యాపారాలను వ్యాపారం పట్ల కూడా తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇట్లాంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీస్ శాఖ ఇతరులకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ గుట్టు చప్పుడు కాకుండా జరిగేటువంటి ఈ యొక్క వ్యాపారం ఏదైతే ఉందో ఈ వ్యాపారాన్ని తక్షణమే నియంత్రించాలని చెప్పేసి ప్రజలు భావిస్తా ఉన్నారు. ఇదే నేపథ్యంలో ఖమ్మంలో ప్రధానమైనటువంటి ఇసుక మాఫీ గతంలో ఉన్నటువంటి బైపాస్ రోడ్ లో ఉన్నటువంటి ఎవరైతే ఒక వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి ఇసుక మాఫియాగా రికగ్నేషన్ జిల్లా ప్రజలు చూశారు. కానీ అది అధికార పార్టీ రాష్ట్ర మంత్రి గతంలో ఉన్న మంత్రి అండదండలతో ఆ ఇసుక మాఫియా ఇసుక దందా చేసిన ఆరోపించారు. అదే తరుణంలో ఖమ్మంలో ఉన్నటువంటి కొద్ది మంది ప్రధానంగా ఏన్కూరు మండలానికి శ్రీరామగిరికి చెందినటువంటి ఒక వ్యక్తితో పాటు చిన్నమునగాలకు చెందినటువంటి మరో వ్యక్తితో పాటు ఖమ్మంలో ఇద్దరు బ్రదర్స్ గా ఉన్నటువంటి ఎవరైతే ఎన్ఎస్వి వాక్వే ఆ ప్రాంతంలో నివసిస్తున్నారో వీళ్ళందరూ కూడా కలిసి అక్రమంగా ఈ ఇసుక మాఫియాని ఎలాగైనా సరే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విస్తరించాలని చెప్పేసి పక్క ప్రణాళికతో ఉన్నట్టుగా సమాచారం అవుతుంది. ప్రధానంగా లారీలను ఆఫ్ చేసినటువంటి నేపథ్యంలో ఇసుకనికి సంబంధించి తరలించొద్దని అడ్డుకున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు పేరు వాడుతున్నటువంటి నేతల పట్ల కూడా ప్రస్తుతం ఉన్నటువంటి అధికారులతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండకపోతే రానున్నటువంటి కాలంలో కాంగ్రెస్ కి
అనేక రకాల అపవాదాలు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని కూడా ఇప్పటికే రాజకీయ పార్టీ నేతలు కూడా విశ్లేషిస్తా ఉన్నారు రాజశేఖర్. రైట్ 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 ఉపేంద్ర, మనం గతంలో కూడా చాలా సందర్భాల్లో అధికార బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతల అండదండలతో అక్కడ ఇసుక మాఫియా జరుగుతుందని మనం డిస్కషన్లో జరిగినటువంటి పరిస్థితి అమ్మ న్యూస్లో జరిగింది. బట్ ఇప్పుడు మరొకసారి అంటే మంత్రి పదవులు అధిరోహించి దాదాపుగా వారం కూడా గడవలేనటువంటి పరిస్థితి. సో గడవక ముందే ఇలాంటి తరహా ఆరోపణలు మంత్రులపై రావటం, సో ఏ విధంగా చూడొచ్చు? కేవలం అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో దళారులు ఒక స్ట్రాటజీ అనుకోవచ్చా? నిజంగానే వారి పాత్ర ఉండే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు? ఎందుకంటే ఈ మధ్యనే వారు మంత్రి పదవులు అధిరోహించడంలో ఆ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో ఇలాంటి తరహా రావడం అనేది ఒక రకంగా వారిపై ఆరోపణలుగా చూడవలసిన అవసరం ఉందంటారు. ఎస్ రాజశేఖర్, ఈ వ్యాపారానికి సంబంధించిన దాంట్లో మంత్రుల పాత్ర ఏమాత్రం కూడా లేదు. కేవలం మంత్రులకు ఉన్నటువంటి పవర్ ని ఉపయోగించుకొని ఈ అక్రమ దందాకు పాల్పడుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ప్రధానంగా ఈ ఏదైతే అరాచకాలు అలాగే దుర్మార్గాలు కబ్జాలతో పాటు అక్రమాలని ఎట్టి పరిస్థితుల్లో సహించినటువంటి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరావు, భట్టి విక్రమార్క ఎవరైతే ఉన్నారో ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తూ అపవాదం తీసుకొచ్చే వాళ్ళు మంత్రి పేరుతోటి అక్రమంగా వ్యాపారం చేసే వాళ్ళ పట్ల కూడా వీళ్ళు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మంత్రుల యొక్క అనుచరులు కూడా వీళ్ళపై నిఘా ఉంచారు. ఎవరైతే తమ పేరు చెప్పుకుంటూ తప్పుడు వ్యాపారాలకు పాల్పడుతున్నారో, అక్రమాలు చేస్తా ఉన్నారో వీళ్ళ పట్ల చాలా అప్రమత్తంగా ఉండేందుకోసం కూడా కార్యాచరణ రూపొందించినట్టుగా సమాచారం లభిస్తుంది. ప్రధానంగా ఇది ఖమ్మంలో ఉన్నటువంటి అటు పాలేరు నియోజకవర్గానికి చెందినటువంటి ప్రాంతంలో కావచ్చు, మధుర నియోజకవర్గం, ఖమ్మం, ఈ 3 నియోజకవర్గాలకు చెందినటువంటి సర్కిల్లోనే అంటే మున్నేరు ప్రాంతం కావచ్చు, గంధసిరి ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది కూడా ట్రాక్టర్ల ద్వారా తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఇది మాకు పై వ్యక్తుల అండదండలతో వ్యాపారం చేస్తున్నాం అని చెప్పేసి కూడా స్పష్టంగా వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యంలో అది తప్పుడు ప్రచారం అని చెప్పేసి కూడా క్లియర్ గా అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి పరిణామాలు చూసుకుంటే మంత్రి పదవులు స్వీకరించి వారం రోజులు మాత్రమే గడిచినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఈ దందాన్ని గతంలో ఉన్నటువంటి అనుభవాలు దృష్టిలో పెట్టుకొని ఈ దందాన్ని మంత్రుల పేరుతో చెప్పుకొని యథాచిగా కొనసాగించాలని చేస్తున్నటువంటి ఏదో వ్యవహారం ఉందో ఈ వ్యవహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర మంత్రులుగా ఉన్నటువంటి ఈ ముగ్గురు కూడా సహించరు. ఇది ఇప్పటి వరకు అంటే ప్రధానమైనటువంటి మైనింగ్ అధికారుల యొక్క ప్రోత్సాహం, మైనింగ్ అధికారుల యొక్క అండదండలతో పాటు దాదాపు ముడుపులు భారీ ఎత్తున ముట్టాయని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరిగింది, దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతా ఉన్నారు ఏంటనే అంశం గురించి కూడా కొద్ది రోజులు మనకు స్పష్టత రాబోతా ఉంది. అయితే ఇప్పటి వరకు సాగినటువంటి ఈ యొక్క అక్రమ ఇసుక వ్యాపారానికి రవాణాకు సంబంధించి ఇది ఆంధ్ర ప్రాంతం నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో కొంత అటు శ్రీనివాస్ రెడ్డి గారికి చెందినటువంటి దగ్గర బంధువు పేరును కూడా వాడుకుంటున్నట్టుగా సమాచారం లభిస్తా ఉంది. ఈ అన్నిటి మీద కూడా స్పష్టమైనటువంటి ఆధారాలు అధికారులతో పాటు పోలీసులు, ప్రభుత్వం కూడా ఆ రకమైన ముగ్గురు కలిసి ఈ యొక్క దందాలని అక్రమ రవాణాని నియంత్రించకపోతే రానున్నటువంటి కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని గండిపడే అవకాశం ఉంది. అక్రమ రవాణా వల్ల యథేచ్ఛగా కొనసాగుతున్నటువంటి రవాణా ఏదైతే ఉందో దీని ఫలితంగా కూడా సామాన్యులు ఇసుక కొనుక్కోలేని పరిస్థితికి రాబోతూ ఉన్నటువంటి నేపథ్యంలో వీటన్నిటి పట్ల అప్రమత్తంగా ఉండి తక్షణమే తమ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మంత్రి పదవికి అపవాదం తీసుకొచ్చే నేతల పట్ల అది ప్రధానంగా మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే అనేక మంది కూడా భావిస్తా ఉన్నారు, కోరుతా ఉన్నారు. ఇదే జరగకపోతే రానున్నటువంటి రోజుల్లో కూడా ఇంకా తీవ్రమైనటువంటి నష్టం, అపవాద, నిందలు వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా మనం స్పష్టం చెప్పుకోవచ్చు. రాజశేఖర్, గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే మా పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ అక్రమాలకు అవకాశం ఉండదు, ఎటువంటి దందాలకి అవకాశం ఉండదని చెప్పినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో అదే హామీ ఇచ్చి మధ్యలో అత్యంత నమ్మకంతో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణుల్ని ఖమ్మం జిల్లా ప్రజలు గెలిపించారు. ప్రస్తుతం ప్రధానంగా బీఆర్ఎస్ లో ఉన్న చివరి వరకు కొనసాగి మంత్రి అండదండలతో వ్యాపారం చేసిన వాళ్ళు ప్రస్తుతం కాంగ్రెస్ లో చేరి కూడా అదే రకమైనటువంటి వ్యాపారాన్ని వీళ్ళ పేర్లు వాడుకుంటూ చేసేటువంటి విధానాన్ని ఎవరు సహించలేకపోతా ఉన్నారు. కాబట్టి ఈ ప్రజలు కూడా ఇప్పటికీ అనేక మంది కూడా కోరుతుంది ఇలాంటి అక్రమ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళపై అప్రమత్తంగా ఉండి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకొని పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పేసి కూడా వివిధ రాజకీయ పక్షాలు ఇప్పటికే డిమాండ్ చేస్తా ఉన్నాయి. రాజశేఖర్, రైట్ రైట్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్